We have come to the God. దేవుని దగ్గరికి వచ్చాం. Some people will have the spiritual thirst. కొంతమందికి ఆత్మ సంబంధమైన దప్పిక ఉండొచ్చు. Some people may have some thirst of the need of the world. ఈ లోకానికి సంబంధించిన దప్పిక కొంతమందికి ఉండొచ్చు. Hallelujah. Hallelujah. Whatever it is, ఏదేమైనప్పటికీ కూడా David says, దావీదు అంటున్నాడు, the God will satisfy the thirst. నీ దప్పికను దేవుడు తృప్తిపరుస్తాడు. The Holy Spirit says, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, the God will satisfy our thirst. మన దప్పికను పరిశుద్ధాత్ముడు తీరుస్తాడు. For that one, కాబట్టి David keeps the God always in front of him. అందుకే దావీదు ప్రతి క్షణము కూడా దేవుని తన ఎదురుగా పెట్టుకునేవాడు. In Psalm 16, 16వ కీర్తనలో చూసినట్లయితే David says, దావీదు అంటున్నాడు, I keep my God always before me, నా దేవుణ్ణి నా ఎదుటే ఉంచుకుంటున్నాను అంటున్నాడు. and he is at my right hand, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, so I will not be shaken. నేను కదల్చబడను If అంటున్నాడు. you read the 8th verse, అలాగే 8వ వచనం చదివినట్లయితే, read, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. all of you read. అందరూ చదువుతారు. I'm not asking you to read. I'm not నేను asking. మిమ్మల్ని చదవమని అనట్లేదు. You should, accordingly, you should not be moved. దావీదు ఎలా కదల్చబడలేదో మీరు కూడా అలా ఉండాలని అడుగుతున్నారు. You should not be moved in any of your problems. మీ సమస్యల ముందు మీరు కదల్చబడే వారిగా ఉండకూడదు. I'm telling the secret that you should be a steadfast man in the faith, love, and hope on God. దేవుని మీద నిరీక్షణ కలిగి ఒక బలమైన వ్యక్తిగా మీకు ఉండడానికి గల ఒక రహస్యాన్ని నేను మీకు For చెప్తాను. that I'm telling the prescription. అందుకోసమే ముందు ఒక ప్రిస్క్రిప్షన్ చెప్తున్నాను. It's not my prescription. అది నాకు సంబంధించింది It's కాదు. David's prescription. దేవుని దగ్గర నుంచి వచ్చినది ఇది. It's not David's prescription. అది దావీదుది కాదు. It's the prescription of the Holy Spirit. ఆ ప్రిస్క్రిప్షన్ అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. Because David says, దావీదు అంటున్నాడు, the Holy Spirit has spoken through my mouth. పరిశుద్ధాత్ముడు నా నోటి నుండి మాట్లాడినప్పుడు నా నోటి ద్వారా మాట్లాడినప్పుడు, Hallelujah. So, if we do not want to be moved in any of the problems in the world, ఈ లోకంలో ఎదురయ్యే ఏ సమస్య ముందు మనం కదల్చబడకుండా ఉండాలంటే what we should do? మనం ఏం చేయాలి? Which tablet we should take? ఎలాంటి మందు మాత్రలు మనం తీసుకోవాలి? Which tablet we should take? ఏ టాబ్లెట్ తీసుకోవాలి? Psalm 63:8. కీర్తన 63వ అధ్యాయం Psalm 68. And Psalm 16. కీర్తన 16:8 వచనాన్ని మనం మాత్రగా తీసుకోవాలి. What is that mantra? ఏంటి ఆ మందు ఏంటి? ఆ మాత్ర ఏంటి? Tell me. Wait. ఒకసారి చదవండి. సదాకాలం యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Keep your God always before you, ప్రతిసారి ఎప్పుడు కూడా దేవుని మీ ఎదుట పెట్టుకుని ఉండాలి. so that He will be at your right hand. మీరు అలా ముందు పెట్టుకున్నట్లయితే దేవుడు మీ కుడి పక్కన ఉంటాడు. So the right hand, if God is there, ఒకవేళ మీ కుడి పార్శ్వం ముందు దేవుడు ఉంటే the accuser will not have anything on you. అపవాది మీ మీద ఏ రకమైన దాడి చేయలేడు. Hallelujah. హల్లెలూయా.